ఆ ఐదుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేసినా అందరూ కలిసే చేస్తారు. ఒకే కంచంలో తింటూ ఒకే చోట ఉంటూ చివరికి ఆ ఐదుగురులో నలుగురు కుంభక్కై ఐదవ వాణ్ణి లేపేశారు. దర్శన్ ఇతని వయసు 22 సంవత్సరాలు. ఇతను చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా హోసూరు గ్రామంలో తన తాత ఇంట్లో ఉంటున్నాడు. ఇతను ఒక క్యాబ్ డ్రైవర్. అయితే ఈ వృత్తి పేరుకు మాత్రమే. ఈ దర్శన్ ప్రొఫెషన్ వేరే ఉంది. అదే రౌడీయిజం. బెదిరించి సెటిల్మెంట్లు చేయటంలో దిట్ట. అవసరమైతే హత్యలు చేయడానికి కూడా వెనకాడడు. ఇతనికి మరో నలుగురు ఫ్రెండ్స్ అయిన కౌశిక్, మనోజ్, కిరణ్, రాజులు ఉన్నారు. ఈ నలుగురు కూడా రౌడీలే. రౌడీయిజం చేసేవాడికి మంచి ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మరి? అందుకే తన వృత్తికి తగ్గ ఫ్రెండ్స్ తోనే ఫ్రెండ్షిప్ చేశాడు దర్శన్. వీరందరూ కలిసే ఉంటారు. కలిసే ఏ పనైనా చేస్తారు. ఆ క్రమంలోనే గతంలో అందరూ కలిసి ఓ వ్యక్తిని చంపాలని ప్రయత్నించారు. అయితే సరిగ్గా ప్లాన్ చేసిన చివర్లో ప్లాన్ బెడిసికొట్టి తాము చంపాలి అనుకున్న వ్యక్తిని చంపలేకపోయారు. దీంతో ఆ వ్యక్తి ఈ ఐదుగురుపై కేసు పెట్టాడు. నన్ను ఈ ఐదుగురు కలిసి చంపాలని ప్రయత్నించారు. నేను కారులో వెళుతుంటే వెనకాలే వీళ్లంతా నా కార్ని ఫాలో అయ్యి ముందు వెళ్తున్న నా కార్ని గుద్దేశారు. అయితే కారు బోల్తా పడుతున్న క్రమంలో నేను బయటకు దూకేశాను. ఆ టైంలో రోడ్డు మీద జనాలు ఉండటంతో ఈ ఐదుగురు నన్ను వదిలేసి అక్కడి నుండి పారిపోయారని చెప్పి కేసు పెట్టడంతో ఎంక్వైరీ చేసిన పోలీసులు ఈ ఐదుగురు ఆ వ్యక్తిని నిజంగానే చంపడానికి ట్రై చేశారని నిర్ధారించి దర్శన్ తో పాటు అతని నలుగురు ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేశారు. అలా ఈ ఐదుగురు ఫ్రెండ్స్ కొంతకాలం జైల్లో గడిపాక బెయిల్ మీద బయటకు వచ్చారు. అలా వచ్చిన వారు చాలా కాలం జైల్లో ఉండి మందు లేక అల్లాడిపోయాం, అందుకే వెళ్లి వెంటనే పార్టీ చేసుకోవాలి అనుకుని బెంగళూరు వెళ్లి ఓ బార్ లో ఫుల్ గా తాగేసి పార్టీ చేసుకున్నారు. అయితే ఈ పార్టీ చేసుకునే క్రమంలో ఈ దర్శన్ తన నలుగురు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ తల్లి విషయంలో తప్పుగా మాట్లాడాడు. తాగిన మత్తులో అతని తల్లిని అవమానించాడు. దాన్ని మనసులో పెట్టుకున్నాడు ఆ ఫ్రెండ్. టైం చూసుకొని తన తల్లికి చేసిన అవమానానికి సమాధానం చెప్పాలి అనుకున్నాడు. ఇదిలా ఉండగా జైలు నుండి బయటకు వచ్చిన ఈ ఐదుగురు బుద్ధి తెచ్చుకోకుండా కుక్కతోక వంకర టైప్ లో మళ్లీ తమ రౌడీయిజం మొదలు పెట్టారు. అయితే ఈ ఐదుగురులో దర్శన్ మరింత దూకుడుగా ఉండేవాడు. గొడవలకి వంటికాలపై లేచేవాడు. మళ్లీ సెటిల్మెంట్స్ చేస్తూ రౌడీయిజంలో తన నలుగురు ఫ్రెండ్స్ కన్నా ఓ అడుగు ముందే ఉన్నాడు. అయితే అదే ఈ దర్శన్ చావుకి కారణమైంది. అతని స్పీడ్ చూసి దర్శన్ ని ఇలాగే వదిలేస్తే రౌడీయిజంలో ఎప్పటికైనా తమని మించిపోతాడని ఈ నలుగురు దర్శన్ పై అసూయ పెంచుకున్నారు. పైగా ఈ దర్శన్ ఈ నలుగురు ఫ్రెండ్స్ లో ఓ ఫ్రెండ్ తల్లిని గతంలో అవమానించాడు. దాన్నే గుర్తు చేశాడు ఆ ఫ్రెండ్ మిగిలిన నలుగురు ఫ్రెండ్స్ కి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్న ఈ నలుగురు ఫ్రెండ్స్ దర్శన్ ని లేపేయాలని డిసైడ్ అయ్యారు. రౌడీయిజంలో దర్శన్ ఎదుగుదల చూసి ఓర్చలేక తల్లి అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శన్ చావుకి ఎలా ప్లాన్ చేయాలని అనుకున్నారు. ఆ క్రమంలోనే దర్శన్ జైలు నుండి వచ్చాక తన తాతయ్య ఇంట్లో ఉంటున్నాడని తెలిసి ఈ నలుగురులో ఇద్దరు దర్శన్ దగ్గరికి వెళ్లి మేం కూడా నీతోనే కలిసి మీ తాతయ్య ఇంట్లో ఉంటామన్నారు. సరే అన్నాడు దర్శన్. అప్పటి నుండి ఆ ఇద్దరు దర్శన్ తోనే కలిసుంటూ అతని ప్రతి మూమెంట్ ని కనిపెడుతూ మిగిలిన ఫ్రెండ్స్ కి చెప్పి చర్చించుకుంటూ అతన్ని చంపేందుకు టైం కోసం ఎదురు చూస్తున్నారు. అలా నెల రోజులుగా వారు దర్శన్ తోటే ఉంటూ అతని చావుకి ప్లాన్ చేశారు. ఈ నెల రోజులు దర్శన్ ని బాగా గమనించారు. ఫైనల్ గా దర్శన్ తాగినప్పుడు తప్ప మిగిలిన టైంలో చంపలేమనుకున్నారు. దీంతో నలుగురు కలిసి ఫిబ్రవరి 15న దర్శన్ తో మనం ఈ రోజు పార్టీ చేసుకుందామని చెప్పి బెంగళూరు తీసుకువెళ్లారు. దర్శన్ కి ఫుల్ గా తాగించేసి అందరూ కలిసి దర్శన్ ని తీసుకుని తన తాత ఇంటికి తీసుకువస్తూ దారిలో ఓ నిర్మానుష్య ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి కావటంతో ఆ ప్రాంతం మరింత నిర్మానుష్యంగా ఉండటంతో దర్శన్ ని చంపడానికి ఇదే కరెక్ట్ టైం అని ఫ్రెండ్స్ నలుగురు దర్శన్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. అయితే అప్పటికే తాగిన మత్తు ఫుల్ గా ఎక్కేయటంతో తనని తను కాపాడుకోలేకపోయాడు దర్శన్. అయినా చాలాసేపు ఫ్రెండ్స్ తో పోరాడాడు. కానీ వాళ్ళు నలుగురు, తను ఒక్కడు. పైగా ఫ్రెండ్స్ కన్నా ఓవర్ గా తాగేశాడు. దీంతో కదలలేకపోయాడు. దీంతో నలుగురు కలిసి దర్శన్ పీక కోసేసి చంపేశారు. చంపాక అతని శవాన్ని తాత ఇంటి సమీపంలో పడేసిపోయారు. అయితే దర్శన్ ని చంపడానికి తీసుకువెళ్తున్నప్పుడు దర్శన్ తాత నా మనవణ్ణి ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అడిగాడు. అయితే అప్పుడు వాళ్ళు మేమంతా సరదాగా పార్టీ చేసుకోవాలి అనుకుంటున్నాం, అందుకే దర్శన్ ని తీసుకువెళ్తున్నాం, అర్ధరాత్రి కల్లా ఇంటికొచ్చేస్తాం అన్నారు. అలా దర్శన్ ని పార్టీ పేరుతో తీసుకువెళ్లి చంపేశారు. అయితే అర్ధరాత్రి కల్లా మనవడి ఫ్రెండ్స్ దర్శన్ ని తీసుకువస్తామని చెప్పడంతో దర్శన్ కోసం ఎదురు చూశాడు తాత. కానీ మనవడు తెల్లారినా రాకపోవడంతో దర్శన్ తాగి ఎక్కడైనా పడిపోయాడా అని ఆ వీధంతా వెతకటం మొదలు పెట్టాడు. అయితే అలా వెతుకుతున్న క్రమంలో ఓ చోట జనాలు గుమిగూడటం చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లాడు. ఎదురుగా మనవడి శవం కనిపించింది అతనికి. శవంగా మారిన మనవడిని చూసి చెల్లించిపోయాడు. ఏడుస్తూ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దర్శన్ ని అతని నలుగురు ఫ్రెండ్సే పార్టీ పేరు చెప్పి తీసుకువెళ్లారని చెప్పాడు. శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి పరారీలో ఉన్న ఆ నలుగురు కోసం వేట మొదలుపెట్టి 12 గంటల్లోనే ఆ నలుగురిని పట్టుకుని అరెస్టు చేశారు పోలీసులు. విచారణలో ఆ నలుగురు దర్శన్ ని తామే చంపేశామని చెప్పారు. ఏనాటికైనా రౌడీయిజంలో అతను తమని మించిపోతాడన్న భయంతోనే అతన్ని చంపేశామన్నారు. పైగా దర్శన్ మా నలుగురులో ఓ ఫ్రెండ్ తల్లిని అవమానించాడు.
ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే మేము దర్శన్ ని చంపేశామని చెప్పారు. అలా దర్శన్ తన రౌడీయిజం కారణంగానే తన నలుగురు రౌడీ ఫ్రెండ్స్ కి శత్రువైపోయి వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలను పోగొట్టుకున్నాడు. దర్శన్ ని చంపుతున్నప్పుడు కూడా కొన్ని సంవత్సరాల నుండి మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్ అని వారు అనుకోలేదు. కిరాయి రౌడీలకు కసాయి మనసు తప్ప సెంటిమెంట్స్ ఉండవని నిరూపిస్తూ తమ ప్రాణ స్నేహితుడిని శత్రువులా భావించి చంపేశారు. మనం ఏది చేస్తే అదే మనకు కర్మ రూపంలో తిరిగి వస్తుందన్నట్లు దర్శన్ ఏ పనినైతే తన వృత్తిగా భావించాడో చివరికి దానికే బలైపోయాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.